ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. మనము శ్రీ నరసింహ పురాణంలో ఈ 3వ రోజున బ్రహ్మాదుల యొక్క ఆయుష్యు కాలస్వరూపము తదితరమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. మరలా సూతుడు చెబుతున్నాడు, ఓ భరద్వాజ, భగవంతుడైనటువంటి నరసింహస్వామి బ్రహ్మయ్యి ప్రపంచ సృష్టిలో ప్రవర్తించిన విధానానంతా కూడా నేను తెలుపుతున్నాను, వినండి భక్తి శ్రద్ధలతో అన్నాడు. అంటూ, ఓ విద్వాంసుడా, నారాయణుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడైనటువంటి లోక పితామహుడైనటువంటి బ్రహ్మ నిత్య సత్యస్వరూపుడు, సనాతన పురుషుడు అయినా కూడా పుట్టాడు అని చెప్పబడుతున్నాడు. అది వాస్తవం కాదు. ఆయన వయస్సు ఆయన యొక్క లెక్క ప్రకారం 100 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. అలా 100 సంవత్సరాలకు పర అనేటువంటి పేరు ఉంది. దానిలో సగం పరార్థము అని చెప్పబడుతుంది. ఆ విష్ణువు యొక్క కాలస్వరూపాన్ని బట్టి బ్రహ్మ, భూమి, పర్వతములు, సముద్రాలు మొదలైనటువంటి జీవుల యొక్క ఆయుష్ నిర్ణయించబడింది, నియమించబడింది. ఇప్పుడు మానవ యొక్క కాలం అంటే మానవ యొక్క కాలం లెక్క ప్రకారంగా మీకు నేను చెప్తాను, వినండి అని చెప్పి సూతులు వారు చెబుతున్నారు. 18 రెప్పపాట్లకు కాష్ట అని పేరుతో పిలుస్తారు. 30 కాష్టల్ని కళ అంటే అంటారు. అలా 30 కళల్ని ఒక ముహూర్తము అంటారు. అలా 30 ముహూర్తాలని మానవులకు ఒక రాత్రిగా, ఒక పగలుగా నిర్ణయించారు. అలాంటివి ఒక 30 రోజులు కలిపితే ఒక నెల. దీంతో 2 పక్షాలు ఉంటాయి. మళ్ళా ఒక మాసంలో 2 పక్షములు, 2 పక్షములు చెప్పుకుంటాం మనం. అలా 6 నెలల్ని ఒక అయనంగా, ఉత్తరాయణము దక్షిణాయనముగా చెప్పుకుంటాం. పక్షములు 2, కృష్ణపక్షము, శుక్లపక్షము. అయనములు ఉత్తరాయణము, దక్షిణాయనము. అలా అయనములు 2గా, అవి ఉత్తరాయణం దక్షిణాయనంగా, దక్షిణాయనంలో దేవతలకు రాత్రిగా, అలా ఉత్తరాయణం అంతా కూడా పగలుగా, అలా 2 అయనములు కూడా కలిసి మానవులకు ఒక సంవత్సరంగా చెప్పబడింది. అలా మానవుల యొక్క నెల రోజులు పితృదేవతలకు ఒక రాత్రి పగలు అవుతుంది. అలా మనుష్యుల యొక్క ఒక సంవత్సరం వసువులు మొదలైనటువంటి దేవతలకు ఒక రాత్రి పగలు. దేవతల యొక్క 12,000 సంవత్సరములు 4 యుగాల యొక్క కాలం. దేవతల యొక్క 12,000 సంవత్సరములు 4 యుగముల యొక్క కాలం అని. అలా పురాణముల యొక్క యథార్థం చేసినటువంటి వారు కృతయుగము మొదలైనటువంటి 4 క్రమంగా 4, 3, 2, 1 ఇలా దివ్య సంవత్సరాలుగా చెప్పారు. అంచేత ఓ బ్రాహ్మణోత్తమ, ప్రతి యుగానికి కూడా ముందుగా అన్నే 100 సంవత్సరములు సంధ్యగా చెప్పబడ్డాయి. యుగం వెనక అంతే పరిమాణం కలిగి సంధ్యాంశాలు ఉంటాయి. ఓ మునివర్యుడా, సంధ్యాకాలంలో సంధ్యాంశుల యొక్క మధ్యకాలాన్ని సత్యయుగం, త్రేతాయుగం మొదలైనటువంటి పేర్లతో ప్రసిద్ధమైనటువంటి యుగాలుగా తెలుసుకోవాలి. ఈ 4 కలిసి చతుర్యుగాలుగా చెప్పబడ్డాయి. అది ఏమిటంటే, ఒకటి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగము అని సూతుల వారు చెప్తున్నారు. అందుచేత ఓ బ్రాహ్మణ, 1000 చతుర్యుగాలు బ్రహ్మకి 1 రోజు కాలమానం. అలా బ్రహ్మ యొక్క 1 రోజు కాలంలో 14 మంది మనువులు ఉంటారు.
వారి కాలమాన ప్రమాణం కూడా చెబుతాను విను. సప్తఋషులు, ఇంద్రుడు, మనువు, మనుపుత్రులు వీరందరూ కూడా పూర్వకల్పాన్ని బట్టి ఒకే సమయంలో సృష్టించబడుతూ ఉన్నారు. వీరి సంహారం కూడా ఒకే సమయంలో జరుగుతూ ఉంటుంది. అలా మన్వంతరం 71 చతుర్యుగముల కంటే కొంచెం ఎక్కువ అవుతుంది. అలా మనువు, ఇంద్రాది దేవతల కాలం కూడా ఇదే. ఆ విధంగా ఈ మన్వంతరముల యొక్క కాలం 8,52,000 దివ్య సంవత్సరాలుగా చెప్పారు. ఓ మహర్షి, మానవ సంవత్సరముల యొక్క ప్రకారం అది 30,66,20,000 సంవత్సరాలు అని చెప్పారు. అలా ఒక మన్వంతరం యొక్క పరిమాణం చెప్పబడ్డది. ఈ కాలానికి 14 రెట్లు బ్రహ్మ యొక్క జన ప్రమాణంగా చెప్పారు. అలా బ్రహ్మ ప్రపంచ సృష్టి ప్రారంభంలో ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి దేవతలను, పితృదేవతలను కూడా సృష్టించి గంధర్వ, రాక్షస, యక్ష, పిశాచ, గుహ్యక, ఋషి, విద్యాధర, మన్యు, మనుష్య, పశు, పక్షి, స్థావరములను, అలాగే వృక్ష పర్వతములను మొదలైనటువంటి, అంటే స్థావరములు అంటే వృక్షాలు, పర్వతం మొదలైనటువంటి వాటిని, చీమలు, సర్పములను కూడా సృష్టించాడు. అలా మరల 4 వర్ణముల వారిని కూడా సృష్టించి వారిని యజ్ఞాలు చేయడం కోసం ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడవగా నాశరహితుడైనటువంటి ఆ ప్రభువు సృష్టిని ఆపేశాడు. పగటితో సమానమైనటువంటి కాలం కలిగినటువంటి రాత్రిపూట శేషసర్పం మీదనే, ఆ శేషసర్పం అనేటువంటి చెయ్యి మీద మాత్రమే నిద్రపోతాడు. ఆ రాత్రి గడిచాక బ్రాహ్మము అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి మహాకల్పం ప్రారంభమైంది. ఆ దాని ఎందే భగవంతుని యొక్క మత్స్యావతారం, క్షీరసాగర సముద్ర మథనం జరిగాయి. ఈ బ్రాహ్మకల్పంతో సమానమైనటువంటి మూడవది శ్వేతవరాహకల్పమైంది, వారాహకల్పమైంది. దాని ఎందు భూదేవిని పైకి తీసుకోవడానికి, ఆ భూదేవి శరణాగతిని కోరినటువంటి ఆ భూదేవిని పైకి తెచ్చడానికి సాక్షాత్తు భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి ప్రసన్నుడి వరాహ రూపాన్ని దాల్చాడు. ఆ వరాహ రూపాన్ని ధరించినటువంటి వారు ఆ సమయంలో మహర్షి సమూహాలు ఆయన్ని స్తుతిస్తారు. భూమి మీద నడిచేవారు కానీ, ఆకాశంలో తిరిగేటువంటి వారు కానీ, జీవులు ఆ భగవంతుడి యొక్క పరిమాణం ఇంత అని తెలుసుకోవడానికి శక్యం కాదు. అది ఆ పరమాత్ముడి యొక్క మాత్రమే, ఆయనకి మాత్రమే నిర్ణయించగలడు. ఆ ఆదిదేవుడు భగవంతుడైనటువంటి విష్ణువు సమస్త లోకాన్ని కూడా సృష్టించి నైమిత్తికమైనటువంటి ప్రళయమందు అన్నింటినీ కూడా నశింపచేసి తాను శయనిస్తున్నాడు ఆ శేషశయ్య మీద అని ఈ యొక్క 3వ రోజున మనం తెలుసుకుంటున్నాం. దశమ పురాణంలో సృష్టి యొక్క నిర్మాణంలో ఆ ఉన్నటువంటి అంశాన్ని మనం తెలుసుకున్నామని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. ఆనావే బ్రహ్మణోరూప ఆగలాద్వైష్ణవం వపుః ఆశీషా రుద్రమీశానం తదగ్రే సర్వతః శివం. జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.